నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. గట్కేసర్ మండల్ మర్పల్లిగూడెం పౌర హక్కుల దినోత్సవం అవగాహన కార్యక్రమం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ మర్పల్లిగూడలో పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని మాజీ సర్పంచ్ చిలుకూరి మంగమ్మ సాయిలు అధ్యక్షత నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అస్పృశ్యత నివారణ, అణగారిన వర్గాలు అంటరానితనం రూపుమాపడానికి గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు. దళితులు ఎవరైనా వివక్షతకు గురైనట్లయితే, దళితులను చిన్న చూపు చూసినా, తిట్టినా, దుష్ప్రాషలాడినా, వారి భూములు ఎవరైనా లాక్కున్నా, వారి ఇళ్లను ఇతరులు కబ్జా చేసినా, గుడిలో వివక్షత చూపినా వీటన్నిటిపై అవగాహన నిర్వహించారు. కార్యక్రమంలో విజిలెన్స్ కమిటీ మెంబర్ తాల్కా రాములు, పద్మాచారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ జ్యోతి, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శేఖర్, యువకులు తదితరులు పాల్గొన్నారు. అందరు పోలే అందులో ఇక్కడి నుంచి పోతున్నారు. అరే ఇక్కడి నుంచి మొత్తం మర్చిపోవాలి. ఈ సైడ్ అడగండి. ఈ పెద్ద మనిషి ఉన్నాను రూమాలు తీసి సంఖ్యలు పెట్టుకొని ఆయన మీద కూర్చుంటే మనకి కింద ఇలాంటి ఈ స్థితిలో నుంచి మనలను బయటికి నడిపించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ మనకు ఉన్నటువంటి హక్కులు అంటే కొన్ని విలేజ్లలో మీరు చూడలేదు. మేము చాలా పోతే ఆ హోటల్లో 2 గ్లాసులు పెడతాం. హోటల్లో 2 గ్లాసులు పెడతారు. ఆ 2 గ్లాసులు పెడతారు. 1 గ్లాస్ ఏమో ఎక్కువ కులం వాళ్ళకు, 1 గ్లాస్ మన తక్కువ కులం వాళ్ళకు. ఈ తాగి కూడా మనం కడిగి పోవాలి. ఇప్పుడేమో డిస్పోజబుల్ వచ్చినాయి, అప్పుడు లేవు. సీజన్ గ్లాస్ అయినా మీరు తాగితే ఏసీలో 4 తాగా అడిగి పెట్టుకోవాలి. ఎక్కువ వచ్చినప్పుడు 1 గ్లాసు, తక్కువ వచ్చి 1 గ్లాసు. అంటే మంగళ షాప్ ఉందనుకో, మంగళ షాప్లో కూడా ఊరందరూ చేసుకునే దాకా మనం బయట కూర్చోవాలి. తర్వాతనే మనం చేసుకున్న తర్వాతనే మన కటింగ్ చేసినాక ఆ మంగళాన్ని స్నానం చేస్తే అంతే. ఇలాంటి స్థితిలో నుంచి మనం బయటకు తప్పించిన దాని వరకు ఈ పౌరత్వ హక్కులు ఉంటాయి. మనం ఎక్కడైనా కొట్లాలు పెట్టుకున్నా, లేకపోతే ఏదైనా మాట్లాడుకున్నా, కానీ ఏదైనా అయిందనుకో ఆయనకి ఏం హక్కు ఉందని నా ఇంటికి వచ్చి బయటింగ్ చేస్తుండ్రు. ఆయన ఎవరు ఇచ్చిందో ఈ హక్కు, మరి ఎందుకు వస్తుండ్రు అని ఒక ఊత పదం అని వస్తుండే కదా. అయితే మనకేంటంటే పౌర హక్కుల దినోత్సవం అనేది భారత రాజ్యాంగంలో హక్కులలో ముఖ్యంగా సివిల్ రైట్ డే అంటే పౌరుని యొక్క హక్కులు, స్త్రీలకు సమానమైన హక్కులు. తర్వాత అంటే మనము కొన్ని ఆఫీసులలో పోయి మనం కొన్ని వాళ్ళకి సార్లు రాసి మేము మనకి కావాలని రాసి వస్తాం కదా, తీసుకుంటే ఆ హక్కులు మీకు ఉన్నటువంటి మొత్తం డాటా మొత్తం వాళ్ళు ఇస్తారనమాట. ఈ సమాచార హక్కులు అయిన పౌర హక్కుల దినోత్సవాన్ని ప్రతి నెల 30వ తారీఖు నాడు ఏదైనా ఒక విలేజ్లో దళితులకు సంబంధించింది అని అందరూ అనుకుంటారు. దళితులకే సంబంధించిగా పౌర హక్కులు అంటే మనకెందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు రారు. కాకపోతే ఏంటంటే ఈ హక్కులు అనేది అందరూ తెలుసుకోవాలి. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగంలో పొందుపరిచిన 1 నుంచి 51 వరకు ఉన్నటువంటి హక్కులన్నీ మనం తెలుసుకోవాలి. రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఆర్టికల్ 3 ప్రకారంగానే మనకి ఇక్కడ తెలంగాణ స్టేట్ అనేది ఏర్పాటు చేశారు. అంటరాని వాళ్ళు అంటే ఒకప్పుడు ఎస్సీ మాది వాళ్ళు ఊరికి వెలుపల జీవించే వాళ్ళు వాళ్ళని ఊరిలోనికి రాయించే వాళ్ళు కాదు. వాళ్ళు ఒక హీనమైన స్థితిలో ఉండేటట్టు వాళ్ళు బట్టలు వేసుకోవద్దు, చెప్పులు వేసుకోవద్దు. ఆ ఊర్లో ఎవరైనా పెత్తందారు, దొర, భూస్వామి వాళ్ళు ఉంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ముందట మనం చెప్పులు వేసుకొని నడవద్దు, వాళ్ళ ముందట మనం గురించొద్దు. అప్పుడు వెనకట ఎట్లుండేదంటే తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేది ఏంటంటే ఇండస్ట్రీలో పనిచేస్తున్నాం. ఇండస్ట్రీలో కూడా మన దగ్గర గట్కేసర్లో ఉన్నాయి,
అగ్గుషాపులు ఔషాపుల్లో ఉన్నాయి, కొంతమంది మహీంద్రా సంధి కంపెనీలో పనిచేస్తున్నారు. దీంట్లో కూడా లేబర్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. లేబర్ యాక్ట్ అనేది కంపల్సరీ ఒక కంపెనీలో పనిచేసే వాళ్ళు తెలుసుకోవాలి. మీకు స్మార్ట్ ఫోన్ అందరికీ ఉంటాయి. స్మార్ట్ ఫోన్ లేబర్ యాక్ట్ వచ్చి చూస్తే ఏం లేదు, మినిమం 8 అవర్స్ పనిచేస్తారు, మ్యాక్సిమం ఎక్కువ పనిచేయచ్చు. ఎందుకంటే ఓటీ అని చెప్తారు. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది కాబట్టి ఓటీతో పనిచేస్తున్నారు. ఓటీకి ఎంత పంపిస్తుంది ఏంటనేది మీరు ఖచ్చితంగా లేబర్ యాక్ట్ ద్వారా తెలుసుకోండి. దాంతో సామర్థ్యం మేనేజ్మెంట్ మాట్లాడితే అమౌంట్ తెలుస్తుంది. ప్రతి చోట పనిచేసే చోట 10 మంది కంటే ఎక్కువ చోట మీకు కంపల్సరీ వాటర్ కానీ, మెడికల్ కిట్ కానీ, ఎక్విప్మెంట్స్ కానీ, తర్వాత ఇన్సూరెన్స్ కూడా ఉంటాయి. మీకు లేబర్ ఇన్సూరెన్స్ ఉంటాయి, అవి కూడా మీకు అప్లై చేస్తారు. మీకు ఇచ్చే శాలరీ కూడా ఎంత కట్ చేయాలి, ఎంత అమౌంట్ కట్ చేస్తే మీకు ఎంత వస్తుంది, ఒక ఇన్సూరెన్స్ ఎలా ఉంటుంది కూడా మీరు ఒకసారి కనుక్కోవాలి. దాని గురించి మీకు లేబర్ రూల్స్ ఉంటుంది విదేశీ పనిచేసే వాళ్ళకి. తర్వాత మన దగ్గర ఉన్న ఉపాధి నెక్స్ట్ ఏంటంటే సాఫ్ట్వేర్ కానీ, అంత ఈ గ్రామంలో చేస్తున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఒకటి ఉంటే ఉండొచ్చు. ఇంకే రకమైన ఎంప్లాయీస్ మన దగ్గర ఇండియన్స్ పనిచేసేవాళ్ళు కాలేజీలో పనిచేస్తున్నారు కొంతమంది. ఇక్కడ ఎస్ కాలేజ్ కానీ, తర్వాత మినిస్టర్ కాలేజ్ కానీ దగ్గర ఉన్న కాలేజీలో పనిచేస్తున్నారు. కాలేజీలో సేమ్ అప్లికేషన్ అవుతుంది, లేబర్ రూల్స్ అప్లికేషన్. అదేమో వ్యవసాయం, లేబర్ రూల్స్, ఇవి ఏమో జనరల్గా పనిచేసే కాలం ఉండేది. తర్వాత గ్రామాల్లో కూడా మనం ఉండే నివాసం ఉండే కాలం మనకేమో ఇబ్బందులు ఉంటే గ్రామ స్థాయిలో మన ఈనాటి పౌరత్వ దినోత్సవానికి ఇచ్చేసిన మరిపల్లి కూడా గ్రామస్తులకి, మరియు సర్పంచ్ గారికి, అధికారులు జ్యోతి గారికి, రాము గారికి, తర్వాత యువకులకి అందరికీ నమస్కారం. వినియోగించుకోవడము దీనే ముఖ్య ఉద్దేశం. ఏ హక్కులు ఉన్నాయి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి. సామాన్యంగా ఉదయం నుంచి దాకా మనిషి సగటు జీవితకాలంలో బతకడానికి ఏ పని చేస్తాడు, బతకడానికి మంచి పనులు ఏం చేస్తాడు, దాని మంచి పనులు విషయము ఏ రంగంలో పనిచేస్తాడు, వాటిలో దానికి ఏమైనా అవమానాలు జరుగుతున్నాయా, దానికి ఏమైనా లోపాలు జరుగుతున్నాయా అని తెలుసుకోవడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. నుంచి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు లేక ఉన్నా కూడా వాళ్ళకు సామూహికంగా అధికారులు వచ్చి వాళ్ళ ఇబ్బంది తెలుసుకొని వాళ్ళని పరిష్కరించడానికి ఈ యొక్క పౌరత్వ దివస కార్యక్రమాన్ని ప్రతి మండలంలో ప్రతి నెల చివరి రోజు అంటే 30 తారీఖు నాడు ఏర్పాటు చేస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో ఒక గ్రామం చొప్పున ప్రతి నెల 30 తారీఖు ఏర్పాటు చేస్తారు. ఆ గ్రామం లోపల ఎవరైతే ఉన్నారో అనగానే వర్గాలని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు అంటారు. ఎస్సీ ఎస్టీలు కాకుండా బీసీలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళందరూ తమ సమస్యలని ఈరోజు వచ్చి అధికారుల ముందు చెప్పుకుంటే సాధ్యమైనంత విధులు పరిష్కారం చేస్తారు. ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు. మరి ముఖ్యంగా ఏంటంటే సివిల్ రైట్స్ డే అనేది మనకి రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, ఆయన మనకి ఇచ్చినటువంటి హక్కులేంటి, విధులేంటి, మనకి ఏమేమి ఇచ్చారని తెలుసుకోవడం జరుగుతుంది. సార్ చెప్పినట్టు అంతకుముందు మనం అంటే ముఖ్యంగా ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అణగారిన జాతుల వారిని అంతకుముందు హీనంగా చూడబడ్డారనేసి వారికి కూడా సమాన హక్కులు కల్పించాలి అనేసి, అలాగే కాకుండా మహిళలు ఎక్కడ ఉద్యోగరీత్యా పనికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు ఏదైనా వాళ్ళు హింసకి గురైన వాళ్ళకంటూ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మనకి రక్షణ కలుగుతుందన్నమాట. మనకంటూ మనం ఎవరితో బాధించబడటానికి వీలు లేదు. మనందరం ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అన్నట్టు మనందరం కూడా సమానం. పౌరులు అనేవాళ్ళు అందరూ కూడా స్త్రీ పురుష లింగ భేదం లేకోకుండా, కుల మత వర్ణ లింగ వివక్షత లేకోకుండా మన అందరం కూడా సమానంగా స్వేచ్ఛగా జీవించే హక్కుని మనకి రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పొందుపరిచారు. దాన్ని మనం తెలుసుకొని ఎక్కడైనా మనకి ఏదైనా అవమానాలు ఇంకా ఎదురైనప్పుడు వాటిని ఎదిరించే సత్తా మనకి ఉండాలి త్రూ రాజ్యాంగం ద్వారా. కాబట్టి మనకు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంది, చదువుకునే హక్కు ఉంది, జీవించే హక్కు ఉంది. మనకి ఏదైనా తెలియకపోయినట్లయితే అక్కడికి వెళ్ళి కార్యాలయాలలో ఇన్ఫర్మేషన్ తీసుకునే హక్కు ఉంది. తెలుసుకోవాలి, ప్రతి ఒక్కటి అందుబాటులో మన కాడికి వచ్చేసింది. ఇప్పుడున్న విజ్ఞాన పరంగా టెక్నాలజీ ఆకాశంలో సగమన్నట్టు మనం లేడీస్ కూడా అన్ని రకాల్లో డెవలప్ అవుతున్నారు. దేనివల్ల ఇప్పుడు రాజ్యాంగం సమాన రిజర్వేషన్లు కానీ వీటన్నింటిని వినియోగించుకొని ఇప్పుడు ఈ మేడం గారు ఇక్కడ సంపంచుకున్నారంటే
రాజ్యాంగం వచ్చిన ఆర్టికల్స్ని బట్టి అంటే రిజర్వేషన్ సీట్స్ యొక్క రిజర్వేషన్ బట్టి కూడా మనందరికీ కూడా అన్ని రంగాల్లో కూడా సమాన అవకాశాలు అనేది వస్తున్నాయి. ఇంకా ఈ మారుమూల ప్రాంతాలలో పనికి వెళ్ళిన కాడ కానీ ఇంకెక్కడైనా కార్యాలయాల్లో వెళ్ళినా కానీ స్త్రీలు కానీ అణగారిన వర్గాలు కానీ ఏదైనా ఎదుర్కొన్నట్లయితే సమస్యని ఎదుర్కొన్నా వాళ్ళు తక్కువగా చూడడం జరిగినా అంటరానితనం ఇట్లాంటివి జరుగుతున్నాయనే ఉద్దేశంలో వాటిని రూపుమాపాలనే ఉద్దేశంలో మనకు రాజ్యాంగంలో ఇచ్చిన ఆర్టికల్ నెంబర్ 17 ప్రకారం ఇవన్నీ రూపుమాపం ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీ అనేది ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో ఏవైతే మనం పబ్లిక్లో టెంపుల్లోకి రానివ్వకపోవడం, ఎస్సీ వాళ్ళని చెప్పేసి గుళ్ళోకి రానివ్వకపోవడం, ఏదైనా ఫంక్షన్లో మీరు రావద్దు, ఇట్లాంటివి ఏవైతే కొన్ని అణగారిన వర్గాల పైన అరాచకాలు ఏవైతే జరుగుతున్నాయో వాటిని రూపుమాపాలనే ఉద్దేశంతోనే ఈ సివిల్ రైట్స్ డేని మనము నిర్వహిస్తున్నాం. ప్రతి నెల ఒక గ్రామంలో 30 నెల చివరి రోజు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో మన యొక్క ఊళ్ళో జరుగుతున్నటువంటి ఏవైనా సమస్యలు ఇట్లాంటివి, ఇప్పుడు మీ యొక్క ఇంట్లోని వేరే వాళ్ళు కబ్జా చేయాలనుకోవడం, మీ ఆస్తులను వేరే వాళ్ళు కబ్జా చేయాలనుకోవడం, నువ్వు అక్కడ ఊరు బయటికి వెళ్ళి ఊళ్ళో ఎవరితో తిరుగుతూ ఇట్లాంటివి ఏవైతే ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫీల్ చేసినట్టయితే అవి మా దృష్టికి తీసుకొని రావాలి. ఇక్కడ అందరూ భక్తులకి, ప్రజలందరికీ, మనుషులందరూ ఒకటే కాబట్టి అందరికీ సమాన హక్కులు అనేవి ఉంటాయి. ఈ క్యాస్ట్, అప్పర్ క్యాస్ట్ అని, లోయర్ క్యాస్ట్ అని, ఈ మతం ఆ మతం ఇట్లాంటివి ఏం లేకుండా చట్టం అందరికీ సమానమని తెలియజేయడానికి ఇది ఎస్సీ ఎస్టీ యాక్ట్లో ఇప్పుడు మనకు డిఎస్పీ ర్యాంక్ అధికారి కూడా దీంట్లో ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేస్తారు. దాంట్లో అంటే అందరికీ న్యాయం కరెక్ట్గా జరగాలనే ఉద్దేశంతో ఒక డిఎస్పీ అంటే సిఏ కూడా కాదు, డిఎస్పీ ర్యాంకు అధికారిని నియమించడం జరిగింది. దీన్ని మనం అందరికీ యూటిలైజ్ చేసుకోవాలి. మన ఊళ్ళో ఏదన్నా సమస్య జరిగితే అది మా దృష్టికి తీసుకురావాలి. ప్రత్యేకమైన శిక్షలు అనేది దీంట్లో చట్టంలో రూపొందించినారు. మామూలుగా వేరే క్యాస్టల్ ఇట్లాంటి వీళ్ళు, కానీ దీన్ని అదుపుగా చూసుకొని మిస్యూజ్ చేయొద్దు, జరిగింది చెప్పాలి. అది నువ్వు అలా ఇప్పుడు దారిలో పోతుంటుంది, క్యాస్ట్ ఏందో నాకు తెలియదు, ఆ టైంలో గొడవ పడుతుంది. దాని టైంలో మనమన్న క్యాస్ట్ పేరుతో తిట్టిందని చెప్పింటే అది మిస్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీ ఊళ్ళో ఏ క్యాస్ట్ ఏంటనేది అన్నీ తెలుస్తుంది. ఆ విధంగా జరిగిందా లేదనేది నిజంగా ఉంటే కంపల్సరీ చట్టం కంప్లైంట్ ఇస్తే చూసిన వాళ్ళు, విన్న వాళ్ళు అదే చెప్తారు. అప్పుడు మన కేసు నిలబడుతుంది, మన మీద నిజంగా బాధితులు అనేది ఉంటుంది. కొన్ని తప్పుడు కంప్లైంట్ల వల్ల నిజమైన బాధితులకు న్యాయం జరగకపోవచ్చు. పాలసీ మనకు ఒక రకాల ఒక ఒపీనియన్కి రావడం అనేది కొన్నిసార్లు జరుగుతుంది. మన ఊళ్ళో ఏదన్నా చిన్న బాబు పొలం దగ్గర పెట్టేసి కూలి అంటారు. ప్రతిరోజు నాన్న అమ్మ నాన్న అలా పిలుస్తూ ఉంటారు. రోజు నిజంగా కూలి వస్తుంది, తినేస్తుంది. అంటే సమస్య కూడా ఇట్లానే ఉంటుంది. నిజం ఏదుందో అది చెప్పాలి. అబద్ధం అనేది చెప్పకపోతే మన అందరికీ న్యాయం జరుగుతుంది.